హాయ్ అండి. ఒకప్పుడు మనం ఇంటర్ లెట్స్ సే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంచెం చక్కగా రాయకపోతే మళ్ళీ ఏంటది సెకండ్ టైమ్ రాసేటోళ్ళం కదా ప్రతి పేపర్‌కి. అట్లా నౌ సీబీఎస్ఈ గాట్ ఇట్ ఫర్ 10థ్ ఆల్సో. సో, 2026 నుంచి సీబీఎస్ఈ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ట్వైస్ అన్నట్టు 10థ్ క్లాస్ వాళ్ళకి. సో, ఫిబ్రవరిలో ఫస్ట్ పేపర్ అవుతుందంట అండ్ దాట్ ఈస్ మ్యాండేటరీ. సచ్చినట్టు రాయాల్సిందే. ఫర్ ద సెకండ్ పేపర్ విచ్ ఈజ్ అన్ మే, ఇక మనం నార్మల్ ఇంటర్లో రాసినట్టే నీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంతకంటే నేను బాగా రాస్తా అనిపిస్తే నువ్వు మళ్ళీ మేలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకొని మేబీ పైసలు కట్టేసి అరే ఓకే రబాయ్ నేను రాస్తా అని చెప్పేసి యూ హ్యావ్ టు రైట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ బెస్ట్ ఆఫ్ ద టూ తీసుకుంటారంట. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, కొంచెం స్మూత్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ కూల్. బట్ అంటే కాన్సెప్ట్ ఏంది, జనాలు మస్తు స్ట్రెస్ అయిపోతారు, స్టూడెంట్స్ మస్తు స్ట్రెస్ అయిపోతారు. సో వాళ్ళ కోసం కొంచెం స్మూత్గా చేయడానికి ఇది తెస్తున్నారంట, విచ్ ఈజ్ ఓకే. బట్ తెలీదు సార్, ఇప్పుడు ఇంకా ఎక్కువ చదువుతారేమో అనిపించింది. బట్ దట్ బీయింగ్ సైడ్ ఒక 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 మెంటాలిటీ అయితే ఉంటుందిలే, చల్తే అరే ఇంకా లేరా ఒకసారి పోతే సెకండ్ టైం అయితే హ్యాండిల్ చేయొచ్చులే అని. అండ్ మోస్ట్ పీపుల్ అట్లా ఇంటర్లో కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సమ్వేర్ అరౌండ్ లైక్ 940, 950 వాళ్ళు 970, 980 వరకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అగైన్ నీ 10th స్కోర్ ఎంతవరకు నీ జీవితంలో ఉపయోగపడిందిరా అంటే మరి నువ్వు 25 వరకు 22 వరకు వస్తే కానీ నీకు అర్థం కాదు అది. బట్ దట్ బీయింగ్ సెడ్ స్టూడెంట్స్ ఇంకా ఆ ఫేజ్లో అట్లనే ఉంటారు కాబట్టి ఇట్స్ కూల్. ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఒక విధంగా కొంచెం ఈజ్ ఆఫ్ ఉంటుంది. హోప్ఫుల్లీ పేరెంట్స్ డోంట్ ప్రెషర్ మచ్ ఫర్ ద సెకండ్ టైమ్ యాజ్ వెల్.